నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఆర్జీల పరిష్కారంలో జాప్యం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల ఆర్జీల పరిష్కార స్థితిపై శనివారం శాఖల వారీగా కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. ఆర్జీల పరిష్కారంలో రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించిన ఫిర్యాదులు అత్యధికంగా వస్తున్నాయని చెప్పారు. డివిజన్, మండల స్థాయిలో పరిష్కారం లభించే ఆర్జీలు కలెక్టరేట్ వరకు రావడం జరుగుతోందని, వాటిని అక్కడే పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. జిల్లాలో 763 ఆర్జీలు పెండింగ్లో ఉన్నాయని, వీటిని వెంటనే పరిష్కారం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు పాల్గొన్నారు. లైంగిక వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని 4వ అడిషనల్ జిల్లా న్యాయమూర్తి డి. సత్యవతి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఏబిఎన్ పిఆర్ఆర్ డిగ్రీ పీజీ కళాశాలలో శనివారం జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన న్యాయ శిబిరంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళలు గృహహింసకు గురైనప్పుడు ధైర్యంగా పోలీస్ అధికారులను కానీ సంబంధిత మెజిస్ట్రేట్ను కానీ సంప్రదించవచ్చని చెప్పారు. మహిళల పట్ల క్రూరత్వంగా ప్రవర్తిస్తే 3 ఏళ్లు జైలు శిక్ష, జరిమానా కూడా విధిస్తారని అన్నారు. అలాగే గ్రామాల్లో అంగన్వాడీ కార్యకర్తల పాత్ర కీలకమైందని, మహిళా చట్టాలపై ఆయా ప్రాంతాల్లో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఉచిత న్యాయ సహాయం కొరకు హెల్ప్ లైన్ నంబర్ 151000కు కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆర్డీఓ రాణి సుస్మిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ జి. సాయికృష్ణ, సెకండ్ అడిషనల్ జడ్జ్ కె. నాగలక్ష్మిలు పాల్గొన్నారు. మేము ఈ చెప్పారు కదా సార్, ఎన్సీడబ్ల్యూ అని వెళ్ళే రోడ్లో ఎవరికి వాళ్ళ నిబద్ధతగా రోడ్డు మీద వెళ్తే మనకి చట్టాన్ని ఇచ్చింది వాడుకోమని ఇస్తారు కానీ ఆయుధంలాగా చేయమని. అంటే చట్టాన్ని మనం ఒక షీల్డ్ లాగా వాడుకోవాలి కానీ, అంటే ఏదైనా మనకు అన్యాయం జరిగితే దాన్ని ఒక షీల్డ్, ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా వాడుకోవాలి కానీ దాన్ని ఒక కత్తిలాగా తీసుకొని పొడిచేయకూడదు ఎదుర్కోండి అన్యాయంగా. అంటే ఇక్కడ ఇప్పుడు ఎక్కువగా చూస్తుంది ఏంటంటే, ఎక్కువ మంది ఈ చట్టాన్ని ఎలా చేస్తున్నారంటే కత్తిలాగా తీసుకొని వచ్చేస్తున్నారు. వాస్తవం చెప్పాలంటే అప్పుడు ఏమైపోయింది, ఫ్యూచర్ లో ఏ చట్టం వచ్చిందంటే పురుషుల వివక్షత చట్టాలు వచ్చేస్తాయి. అప్పుడు వాళ్ళకు వచ్చేస్తాయి కత్తులు. అవునా? ఎవరు ఆ కత్తులు మనంతట మనమే వాళ్ళ చేతికి ఇచ్చేసాం అన్నమాట. అలా కాకుండా మీరు నిజమైన ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. పర్యాటక అభివృద్ధికి సంబంధించిన కార్యాచరణలో భాగంగా మామిడికుదురు మండలం ఆదుర్రులోని ఆది బౌద్ధ స్తూపాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ పరిశీలించారు. అలాగే పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రాంతం నదీ తీరంలో నిర్మించిన పడవ విహార కేంద్రం పరిస్థితిని సమీక్షించారు. అలాగే మలికీపురం మండలం తూర్పుపాలెంలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ యూనిట్ను పరిశీలించి పలు సూచనలు చేశారు. రీసైక్లింగ్ విధానం, ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ, వాటికి ఇచ్చే ధర, ఉత్పత్తుల ఎగుమతి తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. సాంబారు గవర్నమెంట్ అసలు ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి 7 శనివారాల నోము ఆచరించే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. విశేష పుష్పాలంకరణలో స్వామివారి దివ్య మనోహరంగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ పరిసరాలు గోవిందనామ స్మరణతో ప్రతిధ్వనించాయి. తెల్లవారుజామున సుప్రభాత సేవ, తొలిహారతితో ప్రారంభమైన దర్శనాలు రాత్రి వరకు కొనసాగాయి. వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. దేవస్థానం డ్యూటీ కమిషనర్ నల్లం చక్రధర్రావు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఏలూరు జిల్లా వార్తలు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ధాన్యం సేకరణ చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లో శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని సిబ్బందికి నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ధాన్యం సేకరణలో పౌర సరఫరాల సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందన్నారు. మొత్తం 250 రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ చేపడుతున్నామని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా సిబ్బంది పనిచేయాలని పేర్కొన్నారు. ట్రాక్టర్ అనేది దూరం వెళ్ళలేదు కదా, లారీ ఉన్నది కొంచెం నెక్స్ట్ మిల్లు పెట్టినా పర్వాలేదు. ట్రాక్టర్ వాళ్ళకి మాత్రం పక్కన పెట్టేటట్టు చూసుకోండి. ఫార్మర్ అడిగి గులకాట్స్ కూడా, గులకాట్స్ బెంగళూరులో ఉంటాయంట కొంచెం, అంతేనా? బెంగళూరులో వచ్చాయమ్మా. దీనిపైన అవేర్నెస్ పెంచండి. గులకాట్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ధాన్యం దాన్ని పంపించుకోవచ్చు. మనం ఫ్రీగా సివిల్ సప్లై సైడ్ నుంచి గులకాట్స్ కి ట్రాక్టర్స్ కి దగ్గర ఉన్న మిల్స్ ఇచ్చేసేయండి. కొంచెం లారీస్ ఎట్లా ప్రైవేట్ మనము పెట్టుకుంటున్నాము, అదర్స్ వెహికల్స్ అనుకున్నప్పుడు కొంచెం నెక్స్ట్ దూరం ఉన్న వీళ్ళైనా వేయవచ్చు. ఫార్మర్ అడిగి వేయండి. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ కె శ్రీలక్ష్మి, జిల్లా సహకార శాఖ అధికారి ఏ శ్రీనివాసులు పాల్గొన్నారు. సకల జీవరాశులకు అన్నాన్ని ప్రసాదించే అన్నపూర్ణాదేవిగా కుంకుళ్ళమ్మ అమ్మవారి అలంకరణ భక్తులను అలరించింది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవారి ప్రధాన ఆలయానికి దత్త దేవాలయమైన ఈ ఆలయంలో అమ్మవారికి దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారు రోజుకో అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం శ్రీ కుంకుళ్ళమ్మ వారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఒక చేతిలో అక్షయ పాత్రను ఉంచుకొని మరో చేతిలో ఉన్న గరిటితో సాక్షాత్తు ఆ మహాశివునికి భిక్షం వేస్తున్నట్లు ఉన్న ఈ అలంకరణ భక్తులను పరవశింపచేసింది. కాశీ క్షేత్రంలో కొలువైన అన్నపూర్ణాదేవి తన భక్తులకు ఆకలి బాధలు లేకుండా అన్నాన్ని ప్రసాదిస్తారని పండితులు చెబుతున్నారు. అన్నం మనకు ప్రకృతి ఆధారంగా లభిస్తుంది. ప్రకృతి ఆరాధనలో భాగంగానే మన అన్నపూర్ణాదేవిని కొలుస్తాం. అటువంటి అన్నపూర్ణ అలంకరణలో కొలువైన అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించి ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపాధి కోసం విదేశాలకు వలస వెళ్లే పేద మహిళలకు సొంత జిల్లాలోనే జీవనోపాధిని కల్పించాలి. భీమవరంలో మెప్మా అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఆదివారం నుంచి జిల్లా కేంద్రం భీమవరంలో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు వెల్లడించిన సమాచార శాఖ అధికారులు. తణుకులో ఘనంగా జాతీయ ఇంగ్లీష్ దినోత్సవ వేడుకలు భాషా ప్రాధాన్యతను వివరించిన రూట్స్ స్కూల్ ఉపాధ్యాయులు. వడ్డీ లేకుండా బ్యాంకుల నుంచి రుణాలిప్పించాలి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన తణుకు గీత కార్మిక సంఘ సమావేశం. తణుకు రామకృష్ణ సేవా సమితి భవనంలో 3వ రోజు కూడా అలరించిన శరన్నవరాత్రి సంగీతోత్సవాలు. తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామంలో అన్నపూర్ణదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ. పెద్ద సంఖ్యలో పాల్గొన్న స్థానిక ప్రజలు. అర్జీల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ శాఖల అధికారులకు సూచించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంత్. లైంగిక వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవు కొవ్వూరులో హెచ్చరించిన తూర్పుగోదావరి జిల్లా 4వ అదనపు న్యాయమూర్తి సత్యవతి. మామిడికుదురు మండలంలో బౌద్ధ స్తూపాన్ని పరిశీలించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. వాడపల్లి వెంకన్న ఆలయంలో శనివారం నోములను నోచిన భక్తులు జనంతో నిండిన దేవాలయ ప్రాంగణం. రైతులకు నష్టం లేకుండా ధాన్యం సేకరణ చేపట్టాలి ఏలూరులో అధికారులను ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.